హలో హలో మై లేజీ ఫెలోస్. ఇంట్రో కొంచెం ఎక్కడో విన్నట్టుంది కదా. ఓకే, ఇంట్రో ఇస్ సెకండరీ. సో సినిమా ఎలా ఉంది అంటే, నేను మార్వెల్ ఫ్యాన్ కాదు, కానీ మార్వెల్ ఫ్యాన్. ఎలా అంటారా? ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ ఇన్ వీడియో. ఓకే ఓకే ఐఎమ్ ఏ టిపికల్ మార్వెల్ ఫ్యాన్. ఎలా అంటే, నాకు ఈ సినిమాలు చూడటమే చాలా అంటే చాలా ఇష్టం. అందులోనూ ఈ హాలీవుడ్ మూవీస్ అంటే భయంకరంగా. సో పాయింట్ ఏంటంటే, హాలీవుడ్లో ఉండే సీజే విఎఫ్ఎక్స్ అంతా చాలా ఇష్టం నాకు. సో బట్ ఈ మార్వెల్ కనెక్షన్స్ అన్నీ ఉంటాయి కదా, ఐఎమ్ నాట్ యూస్ టు ఇట్. సో ఈ సోదంతా వద్దు. సినిమా ఎలా ఉంది అంటారా? సినిమా ఈజ్ గుడ్. ఎవరికి నచ్చుతుంది? డెడ్ పూల్ సినిమా చూసిన వాళ్ళందరూ, డెడ్ పూల్ మూవీ ఎంజాయ్ చేసిన వాళ్ళందరికీ నచ్చుతుంది. స్టార్టింగ్ 10 minutes ఉంటాయి కదా, అది అల్టిమేట్ డెడ్ పూల్ మూవీలో. ఫుల్ ఓవరాల్ మూవీ తీసుకుంటే డెడ్ పూల్ 10 minutes ఇస్తే గుడ్, యాక్చువల్లీ ఎక్సెప్ట్. మళ్ళీ స్టోరీ విషయానికి ఉంటారా? స్టోరీ రొటీనే. వీళ్ళు సూపర్ హీరోస్. ఆల్రెడీ ట్రైలర్ చూసినట్లే టైం లైన్లోకి వెళ్తారు. సో ఏదో టైం లైన్లో వెళ్ళి ఎవరినో కాపాడి ఏదో సమ్ ర్యాండమ్గా జరుగుతూ ఉంటుంది. కానీ ఏది కూడా ఈ మార్వెల్ యూనివర్స్కి లింక్ అవ్వదు. సో లింక్ అవ్వదు కాబట్టి సో ఈ సినిమా ఓకే, జస్ట్ వైబ్ కోసం చూడాలి. అండ్ దెన్ ఫస్ట్ హాఫ్ నాకు చాలా ప్లస్ పాయింట్ అనిపించింది అంటే, ఈ సినిమాలో ఫుల్స్ కామెడీ టైమింగ్. కానీ ఫస్ట్ హాఫ్ ఎండ్స్ విత్ ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ విత్ కామెడీ. స్టోరీ కొంచెం చెప్తాను మీకు, కొంచెం అలా ఎలా ఉంటుంది. ఈ స్టోరీ విషయం అంతా చాలా చెప్పేస్తాను నేను. సో చూడకుండా వాళ్ళంతా వచ్చి దీన్ని ఈ స్పాయిలర్ అనుకోకండి. సో ఇఫ్ యూ ఓకే విత్ స్పాయిలర్స్, చాలా స్పాయిలర్స్ ఏమి ఉండవు, ఏదో మీకు పైన కింద ఉంటుంది. మీకు ఓకే అంటే విల్ ప్రొసీడ్ విత్ ఇట్. ఓకే, జస్ట్ స్మాల్ స్పాయిలర్స్. ఓకే, నార్మల్గా మన డెడ్పూల్ వరల్డ్, యాక్చువల్లీ వీ నో, మీ అందరూ లోకి సిరీస్ చూస్తుంటే చాలా టైం లైన్స్ ఉంటాయి అన్నమాట. సో అందులో డెడ్పూల్ టైం లైన్ కూడా ఒకటి. ఆ డెడ్పూల్ టైం లైన్ ఎండ్ అయిపోతుంటుంది. సో దాన్ని ఎలా మన డెడ్పూల్ కాపాడుతాడు అనేది ఒక స్టోరీ ప్లాట్, దాన్ని తీసుకున్నారు. సో దాన్ని ఎలా పోర్ట్రే చేశారు, ఎలా ఎండ్ చేశారు అన్నది పాయింట్ ఇక్కడ. డిఫరెంట్ యూనివర్స్ కాబట్టి డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి. డిఫరెంట్ క్యారెక్టర్స్ చనిపోతారు. మన కెప్టెన్ అమెరికా వస్తాడు, నాట్ యాజ్ ఎ కెప్టెన్ అమెరికా, ఫెంటాస్టిక్ 4లో ఉన్న ఫైర్. చాలా కామెడీగా ఉంటుంది సీన్స్ కూడా. సో కొంచెం యాక్చువల్లీ చెప్పాలంటే ఇట్ ఈస్ మెయిన్ థింగ్. చిన్నపిల్లలు ఎవరో చూడకండి సినిమా, బికాస్ ఇట్స్ వెరీ అడల్ట్ థింగ్. అడల్ట్ అంటే పెద్దగా ఏమీ ఎక్స్పెక్ట్ చేయకండి, కానీ వర్డ్స్ ఉంటాయి దట్ యూ కాంట్ డైజెస్ట్ బిలో 18 people. సో దట్ ఈస్ ద పాయింట్, 18+ అంతే. అదర్ దెన్ ఇఫ్ యూఆర్ ఓకే విత్ జెన్జీ కిడ్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఓకే, చూడవచ్చు ఆరాంగా. యాక్చువల్లీ ఇంకోసారి చెప్పాలంటే, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అన్ని దాంట్లోనూ క్రేజీ ఫన్ జోక్స్ ఉంటాయి. ఇట్ విల్ బి రియల్ ఫుల్ సినిమా మొత్తం తీసుకుంటే భయ్యా, స్టార్టింగ్ 10 minutes డెడ్పూల్ డ్యాన్స్, ఓ సినిమా మొత్తానికి కామెడీ బాగుంటుంది. క్రేజీ ఫన్నీ జోక్స్ ఉంటాయి. నేను డెడ్పూల్ సినిమా చూసింది స్క్రీన్ఎక్స్లో. స్క్రీన్ఎక్స్ ఇస్ నథింగ్ బట్ 270-degree డిస్ప్లే. ఇది బెంగళూరులో మాత్రమే ఉంది. ఎవరన్నా ఇటుపక్క వచ్చినప్పుడు చూసి వెళ్ళండి. ఇట్స్ యాక్చువల్లీ వర్త్ స్పెండింగ్ టైం. ఓకే, ఎక్స్మెన్ ఫిల్మ్స్ చూస్తుంటారు కదా, వాళ్ళ క్యామియోస్ కూడా ఉంటాయి. సో మీరు కొంచెం ఎంజాయ్ చేస్తారు. యాక్చువల్లీ ఇది 90s 80s కిడ్ అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు, బికాజ్ వాళ్ళైతేనే ఈ సినిమా కొంచెం ఎక్కువగా, అంటే అప్పుడు ఆ క్యామియోస్ బాగా ఎంజాయ్ చేస్తారు. సో రిమైనింగ్ ఈ జనరేషన్ కిడ్స్ కూడా ఎంజాయ్ చేస్తారు, బికాజ్ బాగుంది సినిమా. సో ఎండింగ్ టైటిల్స్లో ఈ వోల్వరిన్ ఓల్డ్ మూవీస్ అన్ని షార్ట్స్, అంటే బిహైండ్ ద సీన్స్ షార్ట్స్ అన్ని చూపిస్తూ ఉంటారు. సో ఇట్స్ గుడ్ టు వాచ్. అండ్ ఎండ్ క్రెడిట్ సీన్ అంటారా, ఏం లేదండి. నేను ఎందుకు ఇంత రిలేట్గా రివ్యూ ఇస్తున్నా అంటే, ఐఎమ్ లేజీ. అండ్ ఇంకోటి ఏమంటే, ఇప్పుడు వెళ్ళి చూడండి, సో అప్పుడు ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు వెళ్ళి పీస్గా కూర్చొని గో చిల్ ఎంజాయ్. సో టోటల్లీ మూవీ బాగుంది. వచ్చిన తర్వాత అయినా చూడండి, ఇప్పుడైనా చూడండి, లేదా సినిమాకి వెళ్ళైనా చూడండి. సో ఓవరాల్ నేను చెప్పేది ఇదే, చూడండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ నౌ.